వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలు విధిగా పాటించాలని ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం సుల్తానాబాద్లోని మార్కెట్ యార్డ్ ప్రాంగణం నందు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీటీసీ కరీం మాట్లాడుతూ రహదారి నిబంధనలు పాటించడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చునని, వాహన చోదకుల రక్షణ కోసమే నిబంధనలు అమలు చేస్తున్నామని చెప్పారు. నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాల బారిన పడకుండా తమను తాము రక్షించుకోగలరని సూచించారు. ద్విచక్ర వాహన చోదకులు విధిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల బారిన పడిన బాధితులను గోల్డెన్ అవర్లో ఆసుపత్రి ట్రామా కేర్ సెంటర్కు తరలించి తక్షణ వైద్య సహాయాన్ని అందించడం ద్వారా ప్రాణాలను రక్షించిన వారు అవుతారని తెలిపారు. కార్యక్రమంలో మోటార్ వాహన తనిఖీ అధికారులు తోట రాఘవరావు, ఎస్బి మధుసూదనరావు, తెనాలి ఆర్టీఓ కె ప్రసాద్, తెనాలి ఆర్టీసీ డిఎం రాజశేఖర్, ఆర్టీసీ సిఐ ప్రసాద్, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బుజ్జి తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు తెనాలిలో రహదారి భద్రతపై అవగాహన సదస్సు జరిపించడం జరిగింది. ఇందుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డిటిసి సార్కి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు ఆటో డ్రైవర్సు, ఈఏబీ డ్రైవర్సు, అలాగే ఆర్టీసీ స్టాఫ్, మిగతా షోరూమ్ స్టాఫ్కి మేము రహదారి భద్రతపై అవగాహన కల్పించాము. ఇది 19వ తేదీ వరకు జరుగుతాయి. మేము జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమము ఈ జిల్లాలో జరిపించడం జరిగింది. సో 19వ తేదీ వరకు కూడా జరుగుతాయి. సో మేము ప్రయాణికులకి మరియు జనరల్ పబ్లిక్కి తెలియజేయడం ఏంటంటే, మీరు అన్ని నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి అలాగే ఆర్టీసీ వాళ్ళకి కూడా సహకరించాలని నేను కోరుతున్నాను. 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా తెనాలి పట్టణంలో గుంటూరు తెనాలి ఆర్టీఏ వారు ఏర్పాటు చేసిన ఈ రహదారి భద్రతా అవగాహన సదస్సుకు విచ్చేసిన స్కూల్ బస్సు, అలాగే లారీ ఓనర్ డ్రైవర్లు, అలాగే ఆర్టీసీ డిబా నుంచి, అలాగే మన లారీ ఓనర్స్ అసోసియేషన్ నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా గుంటూరు ఆర్టీఏ తరఫున నమస్కారాలు. ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశము, ప్రతి సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా రహదారి భద్రత మీద అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటుంది. సాధారణంగా ఒక వారం పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇంకా ఈ రోడ్డు ప్రమాదాలు తీవ్రత దృష్ట్యా ఈ సంవత్సరం 30 రోజుల పాటు నిర్వహించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. భాగంగా జనవరి 20 తారీఖు నుంచి ఈ నెల 19 వరకు ఈ రహదారి భద్రతా కార్యక్రమాలన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా చేస్తున్నాం. పట్టణ రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు పుష్కర మహోత్సవ మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణ అధికారి అవుతూ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 10, 11, 12 తేదీలలో 3 రోజుల పాటు పరమహంస పరివజ్రకాచార్యువర్యులు శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి మహాస్వాముల కరకరములచే మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమమునకు మన తుని స్వామివారు శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి మహాస్వాముల వారు వేయించేస్తున్నారు. వీరు గత 12 సంవత్సరాల క్రితం కూడా వీరి చేతులతోనే అప్పుడు కుంభాభిషేక కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ పుష్కర కుంభాభిషేకం కూడా వారి చేతులతోనే నిర్వహించదలిసి కార్యక్రమాన్ని నిర్వహించున్నారు. ఈ పుష్కర మహోత్సవ కుంభాభిషేక కార్యక్రమంలో 10వ తారీఖున ఉదయం 7 గంటలకు మొదలవుతున్నాయి. కలశ స్థాపన, హోమములు మొదలైన కార్యక్రమాలతో ప్రారంభమవుతుంది. సాయంత్రం పూట కూడా 7 గంటలకు ఇదే విధంగా హోమాలు, జపాలు కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 11వ తారీఖు కూడా ఉదయం 7 గంటల నుంచి హోమ, జప, తప్ప కార్యక్రమాలన్నీ కూడా ఋత్విక్కుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఈ కార్యక్రమం నిర్వహించడం. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మరియు ప్రఖ్యాత్ చిల్డ్రన్స్ ఆర్ట్ థియేటర్ సంయుక్త నిర్వహణలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జాతీయ స్థాయి తృతీయ నాటిక పోటీలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 4 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని కళాభిమానులు పాల్గొని వీటిని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ నెల
19వ తేదీ అనగా ఫిబ్రవరి 19వ తేదీ, 20వ తేదీ, 21వ తేదీ, 22వ తేదీ వరుసగా 4 రోజులు తెనాలి కొత్తపేట రామకృష్ణ కవి కళాక్షేత్రమనందు వైఎస్ రాజశేఖర రెడ్డి జాతీయ స్థాయి తృతీయ నాటకోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు మన తెనాలి శాసనసభ్యులు గౌరవనీయులు అన్నవ శివకుమార్ గారి నాయకత్వంలో 4 రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలని తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మరియు ప్రఖ్యా చిల్డ్రన్స్ ఆర్ట్స్ థియేటర్ వారి ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతుంది. తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మరియు ప్రఖ్యా ఆర్ట్ థియేటర్స్ వారి సంయుక్త నిర్వహణలో వైఎస్ రాజశేఖర రెడ్డి జాతీయ స్థాయి తృతీయ నాటిక పోటీలు ఫిబ్రవరి 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి జరుగుతాయని, అలాగే ఈ నాటికలు జరుగు 4 రోజుల్లో మొదటి రోజు 19వ తేదీ, చివరి తేదీ 22వ తేదీ సభా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, మరి ముందుగా మొదటి రోజు 19/2/24 సోమవారం గుంటూరు వారి ఇంద్రప్రస్థం అనే నాటిక. చదువుతో జీవన గమనాన్ని నిర్దేశించుకోవడం విద్యార్థి తెలుసుకోగలగాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మథరావు అన్నారు. టాపర్స్గా ఉంటేనే జీవితం బాగుంటుందనేది కేవలం అపోహ మాత్రమేనని 10th క్లాస్ 3rd క్లాస్లో పాస్ అయిన తానే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని తెలిపారు. పట్టణ బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థ స్వర్ణోత్సవాల్లో 2వ రోజైన గురువారం రాత్రి జరిగిన సభలో ముఖ్య అతిథి జస్టిస్ మన్మథరావు మాట్లాడుతూ, టాపర్ని కాకుండా తాను ఎప్పుడూ చదువును నిర్లక్ష్యం చేయలేదని, తల్లిదండ్రులు ఏం చేయాలో చెప్పకుండా న్యాయవాద కోర్సు చేశానని, ప్రాక్టీస్ చేస్తూనే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ చదువుకుని ఈ హోదాలో ఇప్పటికీ చదువుకునే వృత్తిలో కొనసాగుతుందని తెలిపారు. ఏ కష్టాన్నైనా ఇష్టంగా భావిస్తూ విద్యార్థులు ముందుకు సాగాలని తెలిపారు. అంది వచ్చిన టెక్నాలజీని విచక్షణతో వినియోగించుకోవాలని, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఒత్తిడికి లోను కాకుండా తమ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. మీరు మీ పిల్లల్ని ఇక్కడ చదివించుకొని మంచి చదువులు చెప్పించి, అలాగే వారి అభ్యున్నతితో వారు ఆ చదువులు అందుకొని ముందుకి వెళ్ళి ఇంకా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి క్రమంలో మీరు ఆ చదువు ద్వారా మీకు వచ్చినటువంటి అవకాశాలని మాత్రమే దృష్టిలో పెట్టుకొని థ్యాంక్స్ టు ది సపోర్ట్ ఆఫ్ ది నెహ్రూ నికేతన్ అని మీరు అనుకుంటున్నారా అన్న అంశాన్ని చూసినప్పుడు నేను అనుకునేది నెహ్రూ నికేతన్ వారి తరపు నుంచి అయితే ఒక చదువు గురించే కాదండి, మిమ్మల్ని ఎన్నో రకాలుగా ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుంటూ మీ భవిష్యత్తును, మీ పిల్లల భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లే ఒక మహాయజ్ఞం చేస్తున్న క్రమంలో వారు ఆశించినటువంటి నిజమైనటువంటి ఫలితాన్ని వాళ్ళు చూడగలుగుతున్నారా, ఇటు మీరు చూడగలుగుతున్నారా, ఇక్కడ ఉన్నటువంటి మన తల్లిదండ్రుల పరంగా ఆలోచించగలిగినప్పుడు, అది గమనించగలిగినప్పుడు అన్న విషయాన్ని ఇక్కడ మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి ఒక 10 నిమిషాలు ఆ విషయాన్ని గ్రహించారు. సౌత్ ఇండియా లీడ్ స్కూల్ జోనల్ అకాడమిక్ ఎక్సలెన్స్ లోలక్ తన ప్రసంగంలో తమ కరికులంను అనుసరిస్తున్న వేలాది స్కూళ్లలో ప్రముఖంగా ఉన్న నెహ్రూ నికేతన్ని అభినందించారు. Taking a look back at what age I am right now, and the school is pretty much older than me, and school has created much more talented individuals than me, and will create more talented individuals than every one of us who are sitting here in the coming years. I have 2 reasons to come here. The first reason is, when I was a child, I used to read a Malayalam comic book called Balarama, and I used to read about Tenali Raman. And Tenali Raman stories were quite inspirational
witty, and it used to make me laugh. I used to wait for every week the book to come so that I can read Tenali Raman stories. As I grew up, I have traveled quite a lot, but I never visited Tenali. So when I got an invitation from Tenali, I thought I will go to the place where I have started reading the book with all the love. విద్యా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడారు. వ్యవస్థాపకులు దాసరి ప్రకాశ్రావు, లక్ష్మీ ప్రకాష్ పర్యవేక్షించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. తొలుత జస్టిస్ మన్మథరావును ఘనంగా సత్కరించారు. జగన్నాటకం పురాతనపు పురాణ వర్ణన, పైకి కనపడుతున్న కథనం, నిత్య జీవన సత్యముని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. ఇవాళ పిల్లలు ఎంత స్ట్రెస్ అవుతున్నారంటే వేరియస్ రీజన్స్, అది త్రూ సర్టెన్ మొబైల్ యాప్స్ అవ్వచ్చు, లేదా కొంత పేరెంట్ ప్రెజర్ అవ్వచ్చు, పీర్ ప్రెజర్ అవ్వచ్చు, లేదా ఎవరో పక్కింటి వాళ్ళ పిల్లవాడికి ఐఐటి ర్యాంక్ వచ్చింది నీకెందుకు రాలేదని చెప్పి ఇంట్లో పేరెంట్ అడగటం, లేదా నేను ఒక ఆఫీస్లో ఒక పెద్ద పొజిషన్లో ఒక మేనేజర్ పొజిషన్లో ఉంటే నా దగ్గర ఉన్న క్లర్క్ పిల్లవాడికి ఆ ర్యాంక్ వచ్చింది, సో నీకెందుకు ఈ ర్యాంక్ రాదు అని చెప్పి ప్రెజర్ చేయడం, ఇలా వేరియస్ రీజన్స్ తోటి టుడే ద స్టూడెంట్స్ ఆర్ అండర్ ప్రెజర్. అన్డౌటెడ్లీ we the parents are pressuring the students. So I request all the parents, please try to understand your kid, try to understand his ability, and every child is unique and we cannot expect the same from every child. ప్రతి ఒక్కడు ఒకటే చేస్తే ఈ సొసైటీ నడవదండి. సో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఐక్యూ లెవెల్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి, డిఫరెంట్ క్రియేటివిటీస్ ఉన్నాయి. సో వాటిని మనం ఎంకరేజ్ చేద్దాము. అండ్ ఈ 50 yearsగా మమ్మల్ని ఇదే మా ఈ పర్స్పెక్టివ్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ఇంత దూరం నడిపించిన పేరెంట్స్కి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 4,30,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కమిషనర్ బండారు శేషన్న. అభివృద్ధితో కూడిన సంక్షేమం ఉన్నప్పుడే ప్రజల జీవన విధానం మారుతుంది. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.